ఈ చిన్నపిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తూ ఎల్కేజీ యూకేజీ అనుకుంటున్నారు కదా, అది కూడా మనకు స్టార్ట్ అయింది. కాబట్టి ఎల్కేజీ నుంచి 10th వరకు, ఈ 10th కూడా వచ్చే సంవత్సరం నుంచి 12th దాకా కూడా అవుతుంది. అంటే మనకు మన పిల్లలకు చదువుకో సంపాదించే డబ్బును మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. మీరు ఊరికే పిల్లలు ఇక్కడ ఈ స్కూల్లో ఉండగా ఇంతమంది సార్లు చూసారు, ఒకసారి ఇంతమంది సార్లను మీరు ఎప్పుడు చూసి ఉండరు. అందరు కూడా మిమ్మల్ని అందరినీ కలుసుకుందాము, మన బడి బాగు కోసం చెప్పుదామన్న ఉద్దేశంతో ఎన్ని పనులున్నా కూడా ఈసారి అందరు సార్ల బృందం మేడం గారు కూడా ఎన్ని పనులున్నా కూడా మిమ్మల్ని ఇంటికాడ ఈ 3-4 ఏళ్ళ పిల్లల్ని ఆగమాగం తయారు చేసి ఆ వ్యాన్లలో ఎక్కించి పంపించి మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఆల్రెడీ వాళ్ళు అలసిపోతున్నారు. అక్కడ ఏం చదువుతున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు మీరు గమనిస్తలేరు. ఒకటి మనకి ఏం కనబడుతుంది, వచ్చే వ్యాన్ కనబడుతుంది, ఈ పిల్లలు వేసుకునే డ్రెస్సులు, షూస్, బ్యాగ్స్ ఇవి కనబడుతున్నాయి. పిల్లల్ని వట్టిగా మనం ఆర్టిఫిషియల్గా పెంచడం జరుగుతుందమ్మా. వాళ్ళకి కావాల్సినటువంటి ఈ మానసికంగా కావాల్సినటువంటి కొంచెం అభివృద్ధి చెందాల్సినటువంటి పనులు అప్పగించగా వేరే వర్క్ ఎక్కువ అవుతుంది. ఈ బ్యాగులు మోయడము, ఎక్స్ట్రా రాయడం వర్క్ మాత్రమే బాగా అవుతుంది. రప్పించడానికి ఎన్నో రకాలుగా కృషి చేస్తూ నడిచే పాఠశాలలు మన ప్రభుత్వ పాఠశాలలు. కాబట్టి చూడసారా మీరు ఇంత కష్టపడి ఇంత ఎండలో వచ్చి ఎంత కష్టపడి సంపాదిస్తున్నారమ్మా. మరి పిల్లల డబ్బు ఫీజు కట్టేటప్పుడు ఆలోచిస్తున్నారా? గిన్ని వేలు కడుతున్నాం, ఇప్పుడు పక్కన మనకు ఉచితంగా దొరుకుతుంది వాళ్ళకు యూనిఫామ్, మీకు దీన్ని పోవట్లేదు. అది ఎవరి లాభం? మా లాభం కోసం ఇస్తున్నామా? మీ మంచి కొరకే కానీ మీరు దాన్ని అర్థం చేసుకోవడం లేదు. అంటున్నారా? ఇట్టి పాఠశాల లోపల మీ విద్యార్థులను, మీ యొక్క పిల్లలను పంపించి మీ యొక్క అంటే పంపించినట్లయితే ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా సంఖ్య పెంచితే అంగన్వాడీ బళ్ళు ఉన్నాయి. ఇన్ని వసతులు గవర్నమెంట్ ఇచ్చినా కూడా మీరు ఇంకా మళ్ళీ ఇంకోటి దానికోసం వెతుకుతున్నారు. 1వ తరగతి విద్యార్థికి ఒక స్కూల్లో 25,000 ఫీజు, 25,000 పెట్టి పంపుతున్నారు. ఈవెన్ సంద్రాపల్లిలో కూడా నేను ఇప్పుడు తిరుగుతున్నా, అక్కడ పనిచేస్తున్న 2 టీచర్లు, వాలంటీర్లు అన్నీ మనం పెట్టుకున్నదే. దాంతోపాటు మనకి తిరుమలాపూర్లో కూడా 10 మంది టీచర్లు ఉన్నాం. 10 క్లాసులకు 10 మంది టీచర్లు ఉన్నాం. పోతారం స్కూల్ ఉంది, మరియు సంద్రాపల్లి ఉంది. సంద్రాపల్లి నుంచి 5వ తరగతి అయిపోయిన తర్వాత ఏ ఒక్క విద్యార్థి కూడా మనకు తిరుమలాపూర్ పంపుతలేరు. ప్రతిరోజు వస్తూ నిజంగా ఇంత కష్టపడుతున్నారంటే మిమ్మల్ని అందరినీ చూస్తే నిజంగా మరి ఇంత కష్టపడుతున్నారు. మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా, ఎందుకంటే ఇంతమంది మాకు ఎక్కడ కలవరు కదా. మీరు పని చేసే చోటికి వచ్చి మిమ్మల్ని కలవడం అంటే నిజంగా చాలా ఆనందం కలుగుతుంది. మరి మిమ్మల్ని ఉద్దేశించి మీకు మంచి చేయడానికి కోసం, మీ భవితవ్యం కొరకు, అలాగే మన గ్రామంలోని పాఠశాలల బలోపేతం కోసము మేము మన ఉన్నత పాఠశాల, ప్రైమరీ స్కూల్ టీచర్స్, సిబ్బంది, మరి సర్పంచ్ గారి సహాయ సహకారాలతో ఇక్కడ దాకా వేయించేయడం జరిగింది. మరి ఇట్టి అవకాశం కల్పించినటువంటి మన సర్పంచ్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ అంజయ్య గారు, మరి వీరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఏదో మాట్లాడడానికి వచ్చేసరి ఏందో అని అనుకోకుండా కొన్ని విషయాలు శ్రద్ధతో విని, మా మాటలు విని, మా కోరికలు ఏముంటాయో మీకు తెలుసు, అవి తీర్చి మమ్మల్ని ఆనందపరుస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ముఖ్య విషయం ఏంటంటే మీకు తెలుసమ్మా,